గా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అని ఎవడ టెస్ట్ చేస్తున్నాడు? వాళ్ళు చెప్పేసి అవునండి మేము చాలా జాగ్రత్తగా చేస్తాం, హైజీనిక్ గా చేస్తాం అంటే సరిపోతారు. అవన్నీ ఎందుకు? వాళ్ళందరూ ఎందుకు లైసెన్స్లు పెట్టి కోట్లు పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి అంత బిల్డింగ్ అంత రేట్లు పెట్టి అంత మెన్యూలు పెట్టి అంత క్వాలిటీ కూడా ఎందుకు పెడుతున్నారు? క్వాలిటీ ఉంటుంది కాబట్టి, స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి. వీళ్ళు చేసే ఫుడ్ లో ఏం క్వాలిటీ ఉంది, ఏం స్టాండర్డ్ ఉంది, ఎవడో ప్రూవ్ చేశాడు? అది తిని ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు గ్యారంటీ? తెలుసా? పేపర్ మీద రాసిస్తారా? కేసు అవ్వలేదు కదా, పేపర్ మీద రాసేయండి. ఇంతవరకు ఇక్కడ తిన్న వాళ్ళకి ఎవరికి ఫుడ్ పాయిజన్ అవ్వలేదు. యూట్యూబ్ లో రాలేదు, న్యూస్ లో రాలేదు, ఇందులో రాలేదు కదా. యూట్యూబ్ లో రానివి, న్యూస్ లో రానివి బయట ప్రపంచంలో చాలా జరుగుతుంది. ఎందుకు ఇంత ఫేమస్ అయినప్పుడు అది కూడా చేస్తారు కదండి. కుమార్ అంటే ఫుడ్ తిన్న వాళ్ళు ఇలా అయింది, ఫుడ్ పాయిజన్ అయిందని, చనిపోయినారనో, హాస్పిటల్ అడ్మిట్ అయినారనో. అంటే అప్పటిదాకా మీరు రియాక్ట్ అవ్వకూడదు, అప్పటిదాకా వెయిట్ చేయాలి. వాళ్ళు చేసేది క్రైమ్ అని ఒప్పుకుంటున్నావు కదా. రోడ్డు పైన ఇల్లీగల్ గా ఆక్యుపై చేసి, రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ చేసి, ఇష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసుకునేది క్రైమ్, అవునా కదా? దాన్ని లీగలైజ్ గా ఎంత ఈజీగా యాక్సెప్ట్ ఎట్లా చేస్తున్నాం? పబ్లిక్ ఎర్రి గొర్రెలు, అక్కడికి వెళ్తే అంత ఖర్చు అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడికి వెళ్తే తక్కువలో వచ్చేస్తుంది, దగ్గరలో వచ్చేస్తుంది అని చెప్పి ఒకటి బండి పెడతాడు. ఆ బండి అడ్డం ఉంది అని చెప్పి ఇంకో బండి పెడతాడు, ఆ బండి అడ్డం ఉందని ఇంకో బండి పెడతాడు, కారు పెడతాడు. అక్కడ చూడు, అక్కడ చూడు, 6 బండ్లు స్ట్రైట్ గా, 6 లారీలు స్ట్రైట్ గా వచ్చే రోడ్లో ఒక లారీ సఫకేట్ అయి వస్తుంది. అదే లారీ ప్లేస్ లో అంబులెన్స్ లో ఉన్నారనుకో, అక్కడి నుంచి కథల్లాగా వాడు సచ్చాడు అనుకో, అప్పుడు కూడా ఇలాగే మైక్ పట్టుకొని ఇలాగే క్వశ్చన్ అడుగు, నా ఆన్సర్ కూడా ఇలాగే. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఆ కార్నర్ ట్రాఫిక్ జామ్ అయింది, అది జామ్ అవడం వల్ల కేబుల్ బ్రిడ్జ్ మొత్తం పేలోడ్ ఎక్కువ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ పేలోడ్ ఎంతో తెలుసా? కేబుల్ బ్రిడ్జ్ సడన్ గా ఒక రోజు కూలిపోయింది అనుకో, దానికి ఎవరి అకౌంట్ లేద్దాం? బండ్లు ఎక్కువ అయిపోయినాయి, కేబుల్ బ్రిడ్జ్ వీక్ అయిపోయింది అని చెప్పేసి కేసు కొట్టేస్తావా? సో సరే కానీ పక్కన పెట్టి పెట్టాలి పక్కన. ఇంత ఇంటిగా మాట్లాడుతున్నారు కదా, మీరు ఎప్పుడైనా తిన్నారు అక్కడ? నేను ఎదవను కాదు. మరి మీరు వచ్చి చూస్తున్నారు? సేమ్ ఆన్సర్, నేను ఎదవను కాదు. చూస్తున్నారు, చూసేవాడు ఎదవ కాదు. మీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంది కదా, మరి ఉన్నారు కదా ఇక్కడ, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాను. ఆగి మరి మాట్లాడతారు దాని గురించి. ఆ షాప్ ఉందే మాట్లాడుతున్నారు అక్కడ, అన్ని ఆ షాప్ గురించి అంతా చెప్పి. నాకు షాప్ తోటి ప్రాబ్లం ఏం లేదు, నాకు ట్రాఫిక్ తోటే ప్రాబ్లమ్, జనాలతో ప్రాబ్లం. మీరు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వచ్చారా? మైండ్ లో ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చేయన్న ఏం కాదు, మేము వెనకాల మేము ఉంటాం, ఇక ఈమె కూడా ఉంటుంది. వెనకాల ఎవరు లేరు తమ్ముడు, షాపులు ఏం చదువుకున్నారండి ఇంత బాగా? నాకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. జీవితం చదివారా? మీ జీవితమా? చాలా జీవితం. ఓకే, సో మీదైతే ఎప్పుడు ఇక్కడ టేస్ట్ చేయలేదు, తిన్నారు. మరి ఇందాక ఎదవలు తింటారన్నారు. ఎదవలు డబ్బులు పెట్టి 120 రూపాయల నుంచి 200 రూపాయలు డబ్బులు పూర్తి తినాలి. క్వశ్చన్ అడిగిన ఆన్సర్ తినాలి. డబ్బులు ఖర్చు పెట్టి పందులాగా ఇక్కడ అక్కడ ఎగదండి. ఇండియా ఈజ్ ఎ డర్టీ కంట్రీ అంటారు. తమ్ముడు వచ్చేస్తున్నాడు, ఆడ వెళ్ళాలి కదా. ఒకటి, తిండి పైన ఒక గౌరవం ఉండాలి. కష్టపడి సంపాదించి 5 ఏళ్ళు నోట్లోకి పోవటానికి దానికి ఒక ప్రక్రియ ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని రిలీజ్ చేస్తూ, దాన్ని కడుపు నిండా భోంచేసి ఎంజాయ్ చేయటం எனக்கு చేత కాదు. ఇంట్లో ఉప్మా కూడా చేసుకుని డబ్బాల్లో పెట్టుకొని వెళ్ళడం చేత కాదు, ఒళ్ళు వంగదు.